2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనగానే అందరికీ గుర్తు చెప్పారు జెమిమా రోడ్రిగ్స్. దేశం మొత్తం ఇప్పుడు ఆవిడికి అభిమానులే అనమాట. ముఖ్యంగా మొన్న ఆస్ట్రేలియాని చితక్ కొట్టింది ఈవిడ. ముఖ్యంగా సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా జట్టుతో ఆడేటప్పుడు 127 నాట్అవుట్. ఆస్ట్రేలియా టీం అనేది చాలా కఠినమైన టీం క్రికెట్లో. వాళ్ళని ఓడగొట్టేస్తుంది అనమాట ఈవిడ. ఇక దీప్తి శర్మ గురించి చెప్పాలంటే ఈవిడ స్పిన్ ఆల్రౌండర్. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా. దీప్తి శర్మ బంతితో మాయ చేస్తూనే ప్రపంచాన్ని మైమరిపించేలా చేసిందనమాట. అత్యద్భుతమైన స్కోర్స్తో ఈవిడ భారత్ జట్టును ముందుకు తీసుకెళ్లిపోయింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్, ఈవిడ మన మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ వరల్డ్ కప్ ని లీడ్ చేసింది ఆవిడేనమాట. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా జట్టు మొత్తాన్ని ముందుకు నడపడంలో, ముఖ్యంగా జట్టులో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయడంలో అన్నిట్లోని ఈవిడ కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నమెంట్లో హర్మన్ ప్రీత్ కౌర్ 260 పరుగులు చేసింది. ఈ మహిళా వరల్డ్ కప్ క్రికెట్లో తొలి 2 మ్యాచ్ల విజయాల తర్వాత వరుసగా 3 ఓటములు వచ్చినప్పుడు కూడా ఈవిడ ధైర్యాన్ని కోల్పోలేదన్నమాట. అదే హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క కెప్టెన్సీ అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రతీకా రావెల్ గురించి చర్చించుకోవాలి. ఈ అమ్మాయికి అన్ఫార్చునేట్గా గాయమైంది. ఫైనల్స్లో ఆడలేకపోయింది. కానీ మొత్తం టోర్నమెంట్లో 308 రన్స్ చేసిందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే న్యూజిలాండ్తో ఆడేటప్పుడు 122 రన్స్ చేసింది. ప్రతీకా రావెల్ మొదటి మ్యాచ్లో జట్టుకి వెనుదన్నుగా నిలిచింది. మహిళా క్రికెట్ టీం ఒక జట్టుగా ఉండి వీరోచిత పోరాటం చేసి ఆడపుల్లులాగా దేశాన్ని ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ ఒక సెల్యూట్ చెప్దాం.